గుంటూరు కారం గురూజీదే నేరం. మహేష్ బాబు ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్న గుంటూరు కారం చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ఫ్యాన్స్ ఆశించిన రీతిలో ఉందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, చిన్న వయసులోనే మహేష్ బాబు తల్లిదండ్రులు అనగా జయరాం మరియు రమ్యకృష్ణ విడిపోతారు. దీంతో రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ ను రెండో పెళ్లి చేసుకుని ఒక న్యాయశాఖ మంత్రిగా మారుతుంది. ప్రకాష్ రాజ్ కూడా ఓ రాజకీయవేత్తగా ఎదుగుతాడు. వీరికి ఓ కొడుకు కూడా పుడతాడు. ఇలా తల్లి తండ్రి లేని మహేష్ బాబును ఆమె మేనత్త ఈశ్వరీరావు పెంచుతుంది. దాంతో మహేష్ బాబు గుంటూరులో మేనత్త వద్దనే పెరిగి పెద్దవాడవుతాడు. ఓవైపు ప్రకాష్ రాజ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడు. దీంతో అతని వారసులుగా రాజకీయాల్లోకి రమ్యకృష్ణను, కొడుకు రాహుల్ రవీంద్రన్ను తీసుకువద్దామని నిర్ణయించుకుంటాడు. కాని ప్రకాష్ రాజ్ కి తన భార్య రాజకీయంగా ఎదగడానికి మొదటి వివాహం, మొదటి కొడుకు వంటి విషయాలు అడ్డుగా ఉన్నట్టు భావిస్తాడు. దీంతో మహేష్ బాబును పిలిచి ఓ అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుని రమ్యకృష్ణతో ఉన్న సంబంధాన్ని తెంచేసుకోమనే ప్రయత్నాలు మొదలెడతాడు. మరి అమ్మ అంటే ఎంతో ఇష్టం ఉన్న మహేష్ బాబు ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెడతాడా? ఇంతకీ ఆ అగ్రిమెంట్లో ఏముంది? మహేష్ తల్లిదండ్రులు విడిపోవడానికి కారణమేంటి? రమ్యకృష్ణ తన కొడుకును ఎందుకు వదిలేయాల్సొచ్చింది? ఈ విషయాలు తెలియాలంటే మీరు ఈ మూవీ థియేటర్లో చూడాల్సిందే. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే, గతంలో వచ్చిన త్రివిక్రమ్ కుటుంబ కథా చిత్రాల లాగానే ఉంది. సాధారణంగా త్రివిక్రమ్ ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు రూపొందించినప్పుడు తన చక్కటి ఎమోషనల్ డైలాగ్స్ తో, బోర్ కొట్టించని స్క్రీన్ ప్లేతో, మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో మంచి ఫ్యామిలీ కమర్షియల్ మూవీ సిద్ధం చేసేవాడు. కానీ ఈసారి అలా చేయటంలో త్రివిక్రమ్ ఎందుకో తడబడ్డాడు. అసలు రచన అనేది తన బలమని అందరం భావిస్తాం. కానీ ఈ సినిమాలో ఆ రచనే బలహీనంగా ఉంది. మహేష్ నటన మరియు డాన్స్ బాగున్నాయి. మహేష్ నటనను అమితంగా ఇష్టపడే ఫ్యాన్స్ కి ఈ సినిమా మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. శ్రీలీల మరోసారి తన డాన్స్ డ్యూటీ చేసి వెళ్లిపోయింది. ఇక ఈ చిత్రంలో ఉన్న అమ్మ కొడుకుల సెంటిమెంట్ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. ప్రకాష్ రాజ్, జయరాం, మురళీ శర్మ, రావు రమేష్, జగపతి బాబు, ఈశ్వరీరావు ఇలా ఎందరో పెద్ద ఆర్టిస్టులు ఉన్నా సరే వారి క్యారెక్టర్స్ ని త్రివిక్రమ్ అంత స్పెషల్ గా డిజైన్ చేయలేదు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో సహా మిగతా సాంకేతిక విభాగం మొత్తం సినిమా కోసం బాగా పనిచేసింది. కానీ త్రివిక్రమ్ మాత్రమే ఈసారి కథ మీద పట్టు ప్రదర్శించలేకపోయాడు. దీంతో 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ గుంటూరు కారం చిత్రం మిగతా సంక్రాంతి సినిమాల పోటీ తట్టుకొని భారీ కలెక్షన్ సాధించడం కష్టమేనని చెప్పొచ్చు.